సో హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ బీటెక్లో జాయిన్ కావడానికి ఫ్రీ సీట్ అసలు ఏ విధంగా వస్తుంది, ఆ ఫ్రీ సీట్ రావడానికి గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడే కనుక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. సో మొదటిగా కండిషన్ వచ్చేసి బీటెక్లో ప్రతి కోర్స్ అనేది 4 ఇయర్స్ ఉంటుంది కదా. సో ప్రతి ఇయర్ మీరు 75% అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క ఇయర్ 75% కంటే అటెండెన్స్ అంటే తక్కువ ఉంటే అప్పుడు గవర్నమెంట్ అనేది మీ ఫీజు పే చేయదు. సో మీ ఫీజు మీరే కట్టుకోవాలి కాబట్టి ప్రతి ఇయర్ కూడా 75% అటెండెన్స్ ఉండాల్సిందే. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే గవర్నమెంట్ జాబ్ ఉంటే సో ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. సో ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరికైనా 4 వీలర్స్ వెహికల్స్ ఉంటే మీకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదన్నమాట. సో ట్యాక్సీస్, ఆటోస్, ట్రాక్టర్స్ ఇవి తప్ప ఇంకేమున్నా ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదన్నమాట 4 వీలర్స్ ఉన్న వాళ్ళకి. సో ఇన్కమ్ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్లయితే పేరెంట్స్ ఇన్కమ్ అనేది 2.50 lakhs కంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నట్లయితేనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది పడడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్ యూనివర్సిటీలో, డీమ్డ్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటా అండ్ స్పాట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది పడదు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెట్లాండ్ అనేది లెస్ దెన్ 10 acres ఉన్నట్లయితేనే ఫీజు రియంబర్స్మెంట్ అనేది పడుతుంది. అండ్ డ్రై ల్యాండ్ వచ్చేసి 25 acres కంటే తక్కువ ఉన్నట్లయితేనే ఫీజు రియంబర్స్మెంట్ అనేది పడడం జరుగుతుంటుంది. శానిటరీ వర్కర్స్ అనేవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో శానిటరీ వర్కర్స్ అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ అండ్ గార్బేజ్ కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా శానిటరీ వర్కర్స్ అంటారు. వీళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అర్బన్ ఏరియాస్లో ఎటువంటి ప్రాపర్టీస్ లేకపోయినా, ఒకవేళ ఉండి కూడా 15 square feet ఆఫ్ బిల్డప్ కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కనుక కట్టుతున్నట్లయితే వాళ్ళకి ఫ్రీ రియంబర్స్మెంట్ అనేది రాదు. సో ఏపీ ఇంజనీరింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ కావాలి అంటే గవర్నమెంట్ పెట్టినటువంటి కండిషన్స్ అయితే ఇవి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎంసెట్ గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.